హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్ అనేవి ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఆ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నారో సో అవన్నీ కూడా మనం బండిల్గా ప్రిపేర్ చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి పిక్ చేసి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్గా ఎగ్జామ్స్లో ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు, ఎంత అప్డేటెడ్గా అడుగుతున్నారు, సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అలా అప్డేటెడ్గానే మీకు ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఫార్వర్డ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీరు చూసినట్లయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది అని మేము చెప్తున్నాము. సో ఇక్కడ కనుక మనం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ది పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ xenophile ఈజ్ అరేంజ్డ్ ఇన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో క్వశ్చన్ అనేది ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా నేను తెలుగులో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్స్ కూడా తెలుగులోనే వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో తెలుగు మీడియంలో వాళ్ళకి అర్థమవుతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ రీజనింగ్ క్వశ్చన్స్ చూడగానే అయ్యో మ్యాథ్స్ క్వశ్చన్సా నేను చేయలేను అనుకుని వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ మనం వెళ్తూ కూడా మనం సొల్యూషన్స్ అనేవి తీసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, తెలుగులో ఏంటంటే ఈ xenophile XENOPHILE ఈ వర్డ్ అనేది ఇచ్చారు. సో ఈ వర్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అలానే రాసుకుని సో ఇక్కడ ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో XENOPHILE అనే లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో రివర్స్లో రాస్తే సేమ్ పొజిషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఆన్సర్ చేసే కొద్దీ మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన వర్డ్ ఏంటండి? xenophile. నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, XENOPHILE xenophile. సో ఈ వర్డ్ ఇచ్చారు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఏంటండి? ఏంటి? ABCDEFGHI అట్లా ఏ నుంచి జెడ్ వరకు, కానీ రివర్స్ ఆర్డర్లో రాయమన్నాడు. సో రివర్స్ ఆర్డర్లో అంటే ZYX ఇలా రివర్స్లో రావాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ABCDEF ఇలా రాయమంటే మీకు ఈజీగా రాస్తారు. కానీ రివర్స్లో ZYX ఇలా రాయాలంటే మీకు చాలా టైం పడుతుంది. అంటే వచ్చిన వాళ్ళైతే ఈజీగా రాయగలరు. సో ప్రతి ఒక్కరు ఇలా రాయలేరు కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం రివర్స్లో కూడా రాసుకోవచ్చు కదా. ABCDEFG ఇలా రాశారనుకో మీకు ఫాస్ట్గా అవుతుంది. సో అలా కూడా మనం రాసుకోవచ్చు కదా. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ మనం ఇక్కడ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో రాద్దాం. రివర్స్లో రాయాలి కాబట్టి రివర్స్లో రాద్దాం మనము. ఓకేనా? మనం ఇక్కడ జెడ్ నుంచి రాకుండా ఏ నుంచి రివర్స్లో వస్తామంటే ఈజీగా అవుతుంది. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు అలానే ట్రై చేయండి. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఉన్న లెటర్స్లో ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది? ఏ లేదు, బి లేదు, CDE ఉంది. సో ఈ ఒకటి ఉంది కాబట్టి సో ఈ ప్లేస్లో ఈ ఒకటి రాస్తాను, ఇంకొక ఈ కూడా ఉంది కాబట్టి ఇంకొక ఈ కూడా రాస్తాను. క్లియర్ కదా? సో ఈ అయిపోయింది. తర్వాత ఏముంది ఇక్కడ చూడండి, FGH ఉంది. సో హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి హెచ్ నెక్స్ట్ పొజిషన్లో రాస్తాను. తర్వాత ఏముంది? హెచ్ తర్వాత ఐ ఇక్కడ ఉంది కాబట్టి ఐ ఇక్కడ రాస్తున్నాను. తర్వాత ఏముంది? JKL ఉంది. సో ఎల్ ప్లేస్లో ఎల్ అనేది నెక్స్ట్ లెటర్గా రాస్తున్నాను. తర్వాత ఏముంది? ఇక్కడ మనకు N ఉంది, N తర్వాత O ఉంది, O తర్వాత P ఉంది, P ఇంకా లాస్ట్ లెటర్ ఏముంది? ఇంకా X ఒకటే ఉంది కాబట్టి X ఇక్కడ రాసాను. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్ని లెటర్స్ సేమ్ అదే పొజిషన్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, X అనే లెటర్ సేమ్ పొజిషన్లో ఉందా? ఉంది. E అనే లెటర్ కూడా సేమ్ పొజిషన్లోనే ఉంది. ఓకేనా? ఇంకేవైనా లెటర్స్ సేమ్ పొజిషన్లో ఉన్నాయా అనేసి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇది సెకండ్ లెటర్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9. సో ఇక్కడ మనం క్లియర్గా చూసారంటే సో ఏ లెటర్స్ అయినా సేమ్ పొజిషన్లో ఉన్నాయంటే ఈ X అనే లెటర్, E అనే లెటర్ తప్ప రిమైనింగ్ ఏవి కూడా సేమ్ పొజిషన్లో లేవు. సో రెండు లెటర్స్ మాత్రమే సేమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ బి అనేది. సో బి అనేది ఏంటి? 2 ఆప్షన్స్ 2 అనేవి మాత్రమే మనకి ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయని మనం చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది ఫిగర్ సిరీస్. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే మీకు ఎలా ఉందంటే సో ఇక్కడ ABCD 4 అక్కడ ABCD ఇచ్చారు. సో సేమ్ ఇదే సీక్వెన్స్లో ఇదే సిరీస్లో నెక్స్ట్ ఈ ఆప్షన్లో ఏదైతే డయాగ్రామ్ వస్తుందో, ఏదైతే ఫిగర్ వస్తుందో ఆ ఫిగర్ని ఈ 4 ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్.
ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు స్క్వేర్ ఇచ్చారు, స్క్వేర్ తర్వాత సర్కిల్ అలాగే రెక్టాంగిల్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిగర్లోకి వచ్చేసరికి సర్కిల్, రెక్టాంగిల్, ఒక యారో మార్క్ అనేది ఇచ్చారు. ఓకేనా. సో ఈ రెండింటి నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ రెక్టాంగిల్ ఏదైతే స్టార్టింగ్లో ఉందో ఫస్ట్ రెక్టాంగిల్ ఉంది, తర్వాత సర్కిల్, తర్వాత రెక్టాంగిల్, ఈ సర్కిల్ ఈ స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ సర్కిల్, రెక్టాంగిల్, యారో మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఏదైంది ఇక్కడ స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ అనేది తీసేసి రిమైనింగ్ రెండు ఏవి యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేశారు. సర్కిల్, సర్కిల్, రెక్టాంగిల్, రెక్టాంగిల్. నెక్స్ట్ కొత్తగా ఏం యాడ్ అయింది, యారో మార్క్ అనేది యాడ్ అయింది. ఓకేనా. సో నెక్స్ట్ డయాగ్రామ్ కనుక మీరు చూసినట్లయితే ఈ రెండింటికి కనుక మీరు కంపేర్ చేసినట్లయితే ఫస్ట్లో ఏముంది, సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ అనేది తీసేసి రిమైనింగ్ రెండు యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశారు. రిమైనింగ్ రెండు ఏమున్నాయి, రెక్టాంగిల్, యారో మార్క్, రెక్టాంగిల్, యారో మార్క్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. సో ఇంకో కొత్తగా ఏం యాడ్ చేసినాడు, రాంబస్ లేదా డైమండ్ షేప్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇది యాడ్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ రెండింటి కనుక మీరు కంపేర్ చేసినట్లయితే ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో అది తీసేసి రిమైనింగ్ రెండు ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ పెట్టేశారు. ఇక్కడ చూడండి యారో మార్క్, ఈ రాంబాస్ కావచ్చు లేదా డైమండ్ షేప్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైమండ్ షేప్ అనుకుందాం. సో ఈ యారో మార్క్ ఉంది, డైమండ్ షేప్ ఉంది, యారో మార్క్, డైమండ్ షేప్ రెండు యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. కొత్తగా ఏం యాడ్ అయింది, మనకు ట్రయాంగిల్ అనేది యాడ్ అయింది. సో నెక్స్ట్ కూడా ఏం చేయాలంటే మనకు మెయిన్ ఏం చేయాలి, ఈ ఫస్ట్ యారో మార్క్ ఏదైతే ఉందో అది తీసేసి రిమైనింగ్ రెండు కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. సో ఫస్ట్ నేను డైమండ్ షేప్ వేస్తున్నాను, తర్వాత ఏముంది, ట్రయాంగిల్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ డైమండ్ షేప్, ట్రయాంగిల్ రెండు ఎక్కడైతే ఉన్నాయో చూసుకుంది. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ మనకి ఏముంది, ట్రయాంగిల్ ఉంది, ఇది కాదు. ఇక్కడ చూడండి రెక్టాంగిల్ ఉంది, సో ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి డైమండ్ ఉంది, డైమండ్ ఉంది, తర్వాత ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ చూడండి ఈ రెండు ఆప్షన్స్ లో కూడా డైమండ్, ట్రయాంగిల్ రెండు ఉన్నాయి. క్లియర్ కదా. సో ఇప్పుడు మీరు కనుక క్లియర్ చూసినట్లయితే ఈ రెండు ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే, ఇక్కడ చూడండి స్క్వేర్ మాత్రమే ఉంది, ఇక్కడ రెక్టాంగిల్ మాత్రమే ఉంది. ఇప్పుడు స్క్వేర్ రావాలా, రెక్టాంగిల్ రావాలని మీరు ఆలోచించినట్లయితే సో ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్టింగ్కి ఇప్పుడు ఇది కనుక మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఏదైతే మనకు స్క్వేర్ బాక్స్ ఉందో ఆ స్క్వేర్ బాక్స్ అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి అంటే స్క్వేర్ బాక్స్ 0 సర్కిల్ కూడా వస్తుంది. ఓకేనా. సో సిరీస్ అనేవి నెక్స్ట్ 1 by 1 వస్తుంది. ఇక్కడ ఉన్నది నెక్స్ట్ వస్తుంది, ఆ తర్వాత 0 అనేది ఇది సర్కిల్ అనేది నెక్స్ట్ వస్తుంది, ఆ తర్వాత రెక్టాంగిల్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఓకేనా. సో ఆ విధంగా మనం తీసుకోవాలి. రెక్టాంగిల్ అనేది ఫస్ట్ రాదు, రెక్టాంగిల్ కంటే ముందు సర్కిల్ ఉంది, తర్వాత దానికంటే ముందు స్క్వేర్ ఉంది. సో ఈ విధంగా మనం తీసుకోవాలి కాబట్టి స్క్వేర్ అనేది మనకు వస్తుంది. ఈ స్క్వేర్ అనేది ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఈ రెక్టాంగిల్ అనేది రాదు. ఓకేనా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్లో మీకు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇక్కడ స్క్వేర్ ఇస్తాడు, రెక్టాంగిల్ కూడా ఇస్తాడు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వడం కోసం, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం డిఫరెంట్గా ఇస్తారు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా మీరు మీరు ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టిక్ అయి ఉంటేనే మీరు కరెక్ట్గా పాయింట్లో ఆన్సర్ అనేది మీరు చేయగలరు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మీకు సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫోర్త్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ అండ్ ద సిక్స్త్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ టర్మ్. ఓకేనా. సో మీరు ఇక్కడ చూడండి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇట్లా టర్మ్స్ గా డివైడ్ చేశాడు. సో ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి ఒక రకమైన సంబంధం ఉంది. సో ఏదైతే ఈ థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ కి ఏదైతే సంబంధం ఉందో అలానే ఫిఫ్త్ టర్మ్ కి సిక్స్త్ టర్మ్ కి ఏదైతే సంబంధం ఉందో సేమ్ ఫస్ట్ టర్మ్ కి కూడా సెకండ్ టర్మ్ తో అదే సంబంధంలో మనం పెడితే ఇక్కడ ఏం లెటర్స్ అనేవి ఇక్కడ ఏ టర్మ్ అనేది వస్తుంది అనేసి ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఇచ్చారు. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చారు కదా థర్డ్ కి ఫోర్త్ కి అలాగే ఫిఫ్త్ కి సిక్స్త్ కి మధ్య రిలేషన్ సంబంధం ఏదైతే ఉందో అది మనం కనుక్కోవాలి ఫస్ట్. ఓకేనా. సో ఇప్పుడు మనం చేద్దాము. NEXOHC. ఓకే. సో ఇక్కడ చూడండి ఎన్ కి ఓకి మధ్య రిలేషన్ ఏముందండి, ఎన్ కి ఓకి మధ్య రిలేషన్ +1. క్లియరా. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ABCDలో మనం చూసుకుంటే ఎన్ తర్వాత ఓ వస్తుంది. సో +1. సో అలాగే నెక్స్ట్ చూడండి ఈకి హెచ్కి మధ్య రిలేషన్ ఏముంది, FGH. సో ఇక్కడ మనకి ఏంటంటే +3
సో మనకి ఈ తర్వాత ఎఫ్ జిఈ తర్వాత హెచ్ వస్తుంది కాబట్టి థర్డ్ లెటర్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది కాబట్టి +3 యాడ్ చేశారు. ఓకేనా. తర్వాత ఎక్స్ కూడా చూడండి, ఎక్స్కి సికి మధ్య రిలేషన్ ఏది ఉందంటే ఎక్స్ తర్వాత ఏముంది, వై జెడ్ రెండు వెళ్ళిపోతాయి. అలాగే నెక్స్ట్ సిరీస్లో కంటిన్యూషన్ ఏమొస్తుంది, ఏ బి సి. సో 5th ప్లేస్లో ఇది ఉంది. సో +5 ఇక్కడ ఏం సీక్వెన్స్ యాడ్ చేశాడు, +1 +3 +5 సీక్వెన్స్ లో మనకి ఇక్కడ యాడ్ చేశాడు. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ట్రై చేద్దాం. సో ఓకి పికి మధ్య రిలేషన్ ఉందండి, ఏముందండి, MNO తర్వాత ఏమొస్తుంది, పి వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లో. ఓ తర్వాత ఏముంది, పి వస్తుంది కాబట్టి సో ఇది +1. సో డబ్ల్యూకి జెడ్కి కూడా చూసినట్లయితే డబ్ల్యూ తర్వాత ఏమొస్తుంది, XYZ. సో +3. సో సేమ్ ఎన్కి ఎస్కి కూడా ఏముందంటే NOPQRS. సో 5th లెటర్ కాబట్టి సో +5. సో ఇక్కడ ఏముంది, +1 +3 +5 సీక్వెన్స్ తో మనకి యాడ్ చేశాడు. సో బికి కనుక మనం +1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, సి అనే లెటర్ వస్తుంది. సికి కనుక మనము +3 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సికి ఎఫ్ వస్తుంది. ఓకేనా. అలాగే డబ్ల్యూకి కనుక +5 మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే డబ్ల్యూకి +5. సో ఇక్కడ డబ్ల్యూకి +5 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, XYZ AB. సో 5th లెటర్ ఏముంది, బి ఉంది. సో మీరు ఈ విధంగా మీరు క్యాల్కులేట్ అనేది చేయాల్సి వస్తుంది. CFB ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్స్ లో ఉంది CFB అనేది. సో ఇది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కన్ఫ్యూజ్ చేయడం కోసం డిఫరెంట్ యాంగిల్స్ లో ఇస్తారు కాబట్టి మీరు అలా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ నుంచి ఈ టాపిక్, ఈ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, నో లంచ్ ఈజ్ డిన్నర్. స్టేట్మెంట్స్ ఫస్ట్ చూస్తున్నాం. ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. నో లంచ్ ఈజ్ డిన్నర్, నో లంచ్ ఈజ్ బ్రంచ్, సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బ్రంచ్. క్లియర్ కదా. సో చూడండి, నో లంచ్ ఈజ్ డిన్నర్, నో లంచ్ ఈజ్ బ్రంచ్, సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బ్రంచ్. సో ఈ 3 ఇచ్చారు. సో ఈ మూడిటి నుంచి మనము ఒక కన్క్లూజన్ తీసుకొద్దాం డయాగ్రామ్స్ వేసుకునేసి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా రాస్తున్నాను. ఫస్ట్ లంచ్ కి డిన్నర్ కి మధ్య ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో నో లంచ్ ఈజ్ డిన్నర్ ఉంది కదా. సో దాన్ని చూద్దాం. సో ఇది లంచ్ అనుకుంటే నో లంచ్ ఈజ్ డిన్నర్ అంటే రెండింటికి లంచ్ కి డిన్నర్ కి సంబంధం లేదు. సో నేను దూరంగా రాస్తున్నాను. ఒకవేళ సంబంధం ఉంటే కలిపి రాయాల్సి వస్తుంది. సో నో లంచ్ ఈజ్ డిన్నర్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏముంది, నో లంచ్ ఈజ్ బ్రంచ్. సో నో లంచ్ ఈజ్ బ్రంచ్, లంచ్ కి బ్రంచ్ కి కూడా మనకు సంబంధం లేదు. క్లియర్ కదా. సో తర్వాత చూడండి, సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బ్రంచ్. సమ్ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది బ్రంచ్ తో ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. సో మనం ఇట్లా రాసుకోవచ్చు, సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బ్రంచ్. సో బ్రేక్ఫాస్ట్ ని BF గా నేను రాస్తాను. ఓకేనా. సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా రాసుకోవచ్చు, లేదంటే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం రాసుకోవచ్చు. అది కూడా చెప్తాను చూడండి. సో ఇది ఫస్ట్ హెల్యూజినేషన్. సో సెకండ్ మనం ట్రై చేసినట్లయితే సేమ్ నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి. నో లంచ్ ఈజ్ డిన్నర్, నో లంచ్ ఈజ్ డిన్నర్. ఇది లంచ్, ఇది డిన్నర్. సో మళ్ళీ తర్వాత ఏముంది, నో లంచ్ ఈజ్ బ్రంచ్, నో లంచ్ ఈజ్ బ్రంచ్ కాబట్టి లంచ్ కి బ్రంచ్ కి మనము డిఫరెన్స్ గా మనం రాసుకోవచ్చు. ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి ఏమొస్తుంది, ఇక్కడ సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బ్రంచ్, సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బ్రంచ్ అన్నారు కాబట్టి సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వరకు ఇక్కడంతా వెళ్ళి కూడా ఎండ్ అవ్వచ్చు, లేదంటే దీంతో కూడా కలిసి ఎండ్ అవ్వచ్చు. ఎందుకంటే లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మనకి ఇక్కడ మనకేమి ఈ స్టేట్మెంట్స్ లో లంచ్ కి బ్రేక్ఫాస్ట్ కి మనకేమి ఇవ్వలేదు. అదేవిధంగా డిన్నర్ కి బ్రేక్ఫాస్ట్ కూడా మనకేమి ఇవ్వలేదు. సో మనము ఇట్లా కలిపైనా రాసుకోవచ్చు, కలపకుండా అయినా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇదే పాయింట్ ఆఫ్ లో మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ డిన్నర్, సమ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ డిన్నర్. సో ఇది బ్రేక్ఫాస్ట్ కి డిన్నర్ కి మనకేమైనా సంబంధం ఉందా, ఇక్కడ లేదు. ఒకవేళ మనం కనుక ఇక్కడ చూసామంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినామంటే మనకు బ్రేక్ఫాస్ట్ కి డిన్నర్ కి మనకు సంబంధం అనేది కొంచెం వస్తుంది, అంటే వచ్చే ఛాన్స్ ఉంది. సో సెకండ్ వన్ ఏంది, నో బ్రేక్ఫాస్ట్ ఈజ్ డిన్నర్, నో బ్రేక్ఫాస్ట్ ఈజ్ డిన్నర్ అంటే బ్రేక్ఫాస్ట్ కి డిన్నర్ కి సంబంధం లేదు. కానీ ఈ పాయింట్ ఆఫ్ లో చూస్తే బ్రేక్ఫాస్ట్ కి డిన్నర్ కి సంబంధం వస్తుంది. సో ఇలా రాకుండా అయినా ఉండొచ్చు, లేదా వస్తువు అయినా ఉండొచ్చు. సో ఈ పాయింట్ లో కూడా మనం కన్సిడర్ చేయొచ్చు, ఈ పాయింట్ లో కూడా కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, రెండు ఉంది కాబట్టి మనకు ఎయిదర్ 1 or 2 ఫాలోస్, ఏదో ఒకటి ఫాలో అవుతుంది, రెండు కాదు, ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు అనేట్లు మనకు ఈ ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాను చూడండి. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి,
there are 8 members in the family. Question clear గా చూపిస్తున్నా, సారీ. There are 8 members in a family. D is wife of the son of U, N is the father of K, P is the only daughter of D, R is the wife of L, who is the R is the wife of L, L who is the brother of P. K and L are siblings. S is the mother of N. How is S related to D? ఓకేనా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇదేనంటే సిట్టింగ్ ఈ బ్లడ్ రిలేషన్ సంబంధించింది కాబట్టి సో ఇక్కడ క్లియర్ గా చూడండి. సో ఫ్యామిలీలో 8 మెంబర్స్ ఉన్నారండి. డి ఈజ్ వైఫ్ ఆఫ్ ది సన్ ఆఫ్ యూ. సో డి అనే ఆమె ఒకరికి వైఫ్. ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈ యు అనే వారికి సన్ కొడుకు. యు అనే వారికి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకుకి డి అనే ఆమె వైఫ్. క్లియర్ కదా ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి. ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. ఎన్ అనే అతను కేకి ఫాదరు. సెకండ్ పాయింట్ క్లియర్. థర్డ్ పాయింట్ చూడండి. పి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ డి. సో పి అనే అతను కావచ్చు, ఆమె కావచ్చు. ఈ డి అనే అతనికి డాటర్. క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎల్. ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎల్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. సో ఆర్ అనే ఆమె ఎల్ కి వైఫ్. ఈ ఎల్ అనే అతను ఎవరు? హూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ పి. కాబట్టి పి అనే అతనికి కావచ్చు, ఆమెకు కావచ్చు. పి అనే అతనికి కావచ్చు, ఆమెకు కావచ్చు. ఎల్ అనే అతను బ్రదరు. క్లియర్ గా. ఈ బ్రదర్ కి వైఫ్ ఎవరు? ఆరు. నెక్స్ట్ కే అండ్ ఎల్ ఆర్ సిబ్లింగ్స్. సో కే ఎల్ ఇద్దరు కూడా రక్త సంబంధం. సో సిబ్లింగ్స్. సో ఎస్ ఇస్ ద మదర్ ఆఫ్ ఎన్. సో ఎస్ అనే అతను ఎస్ అనే ఆమె ఎన్ కి మదర్. సో ఇక్కడ వరకు బ్లడ్ రిలేషన్స్ అనేవి ఇచ్చాడు. సో ఫైనల్ గా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు డి. ఓకేనా. సో హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు డి అనేసి మన క్వశ్చన్ అడిగారు. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక ఇక్కడ చూసినట్లయితే సో ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీకు ఏముంది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. డి ఈజ్ వైఫ్ ఆఫ్ ది సన్ ఆఫ్ యూ. సో ఇక్కడ నేను రాస్తున్నాను, క్లియర్ గా రాస్తాను చూడండి. డి ఈజ్ వైఫ్ ఆఫ్ ది, ఇక్కడ ఎవరైతే హస్బెండ్ ఉంటారో ఆ హస్బెండ్ ఎవరు? యు అనే అతనికి కొడుకు. క్లియర్ కదా. డి ఈజ్ వైఫ్ ఆఫ్ ది సన్ ఆఫ్ యూ. క్లియర్ కదా. డి ఈజ్ వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ యూ. సో డి అనే ఇక్కడ ఎవరు? ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మేలు. ఇక్కడ సన్ ఆఫ్ యూ అని కాబట్టి యు అనే వాళ్ళు మేలా ఫీమేల్ అనేది మనకు చెప్పలేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. మనకి ఇక్కడ ఏమన్నా డియుకి మాత్రమే ఇక్కడ మనకు వర్డ్స్ అనేవి వచ్చాయి, లెటర్స్ అనేవి వచ్చాయి. కానీ మనకి ఎన్ కే అనేది రాలేదు. సో వాటిని పక్కన పెట్టేయండి, ఈ పాయింట్ ని పక్కన పెట్టండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. పి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ డి. డి అనే రిలేషన్ ఇక్కడ ఉంది కాబట్టి సో పి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ డి. సో ఈ డికి ఓన్లీ డాటర్ ఎవరు? పి. డాటర్ కాబట్టి మనం ఫీమేల్ గా కన్సిడర్ చేస్తాం. క్లియర్ కదా. సో ఈ పాయింట్ కూడా క్లియర్ అయిపోయింది. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. ఓకేనా. ఈ పి కి బ్రదర్ ఎవరున్నారు? ఎల్. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్. ఆర్ అనే ఆమె ఎల్ కి వైఫ్. ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్ హూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పి. సో ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్, బ్రదర్ ఆఫ్ పి. ఓకేనా. సో ఆర్ అనేది ఏమొస్తుంది? ఫీమేల్ వస్తుంది. ఎల్ అనే అతను ఇక్కడ మేలు, హస్బెండ్ కాబట్టి. ఆర్ అనే అతను ఆమె వైఫ్. ఎవరికి? ఎల్ కి వైఫ్. సో ఎల్ అనే అతను మేల్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ? కే అండ్ ఎల్ ఆర్ సిబ్లింగ్స్. సో కే అండ్ ఎల్ ఆర్ సిబ్లింగ్స్. ఎల్ ఇక్కడ ఉంది. సో ఎల్ కి సిబ్లింగ్స్ అంటే ఒక రక్త సంబంధం కాబట్టి సో అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళు అవ్వచ్చు, సంథింగ్ అలా అవ్వచ్చు. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ సైడ్ కు రాసుకుంటున్నాను. ఎల్ కి కే కి ఒక రిలేషన్ ఉంది. బ్రదర్ అండ్ సిస్టర్స్ కావచ్చు, లేదా బ్రదర్ అండ్ బ్రదర్ కావచ్చు, సిస్టర్ అండ్ బ్రదర్ అట్లా. ఇక్కడ ఆల్రెడీ బ్రదర్ అనుకోండి. సో ఇక్కడ సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఇక్కడ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు ఇక్కడ. ఓకేనా. క్లియర్ గా. కానీ మనం ఇప్పుడు ఇంకొక పాయింట్ నుంచి తీద్దాం. ఇక్కడ మేలా ఫీమేల్ అనేసి ఇక్కడ చూడండి క్లియర్ గా. పి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ డి. అంటే ఈ డి అనే ఆమెకి వీళ్ళ ముగ్గురు కూడా పిల్లలు, వీళ్ళ ముగ్గురు పిల్లలు అవుతారు. సో అప్పుడు ఓన్లీ డాటర్ అంటే పి అనే వాళ్ళు మాత్రమే ఒకే ఒక డాటర్ ఉంది అని క్లియర్ గా మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చారు. సో ఒకటే డాటర్ అన్నప్పుడు రిమైనింగ్ ఇద్దరు ఎవరు ఉంటారు? సన్స్ అంటే కొడుకులు ఉంటారు. ఒకటే కూతురు అయినప్పుడు రిమైనింగ్ ఇద్దరు కూడా కొడుకులే అవుతారు కదా. సో అక్కడ కూడా మనం మేల్ గా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఎస్ ఈస్ ద మదర్ ఆఫ్ ఎన్.
ఓకే, ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. సో దీనికంటే ముందు ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఎన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. ఇక్కడ కే ఎవరైతే ఉన్నారో ఈ కే కి ఫాదర్ ఎవరు? ఎన్. సో కే కి ఆల్రెడీ ఇక్కడ మదర్ మనకు తెలుసు, వీళ్ళ ముగ్గురు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కాబట్టి. సో కే కి ఆల్రెడీ మదర్ ఎవరు? డి. కే కి మదర్ డి అయినప్పుడు ఫాదర్ ఇక్కడ వస్తారు, ఈ ప్లేస్ లో వస్తారు కాబట్టి కే కి ఫాదర్ ఎవరు? ఎన్. సో ఎన్ అనేది ఈ ప్లేస్ లో వస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్ చూడండి, ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ కి మదర్ ఎవరు? ఎస్. సో ఇక్కడ ఫాదర్ అవ్వుకోవచ్చు, ఫాదర్ కి వైఫ్ ఏమవుతుంది? మదర్ అవుతుంది కాబట్టి. సో ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్. సో ఎస్ అనే వాళ్ళు మదర్ కాబట్టి ఫీమేల్. ఇక్కడ యు అనేది ఏముంటుంది? ఫాదర్ వస్తుంది ఆల్రెడీ. సారీ తండ్రి కాబట్టి మేల్. ఓకేనా? సో ఫీమేల్ మేల్. సో ఇప్పుడు క్వశ్చన్ మనం యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాము. సో ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏంటంటే హౌ ఎస్ ఈజ్ రిలేటెడ్ టు డి. ఇక్కడ డి ఎవరైతే ఉన్నారో వైఫ్, ఇక్కడ ఎన్ యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈ డి దగ్గర నుంచి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక ఉంటే ఈ ఎస్ మీకు ఏమవుతుంది అని చెప్పి క్వశ్చన్ మనకి ఇక్కడ అడిగారు. సోనా ఓకేనా? సో డి అనేది ఎవరు? ఇక్కడ వైఫ్. ఎవరికి వైఫ్? ఎన్. సో ఇక్కడ డి అనే ప్లేస్ లో కనుక మనం ఉన్నట్లయితే, ఒకవేళ లేడీస్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఫీమేల్ కాబట్టి, సో ఫీమేల్ ఉంది. సో ఈ ఫీమేల్ కి హస్బెండ్ ఇతను. ఓకేనా? హస్బెండ్ యొక్క ఫాదర్ ఏమవుతారు? మామయ్య అవుతారు. అలాగే హస్బెండ్ యొక్క మదర్ ఏమవుతారు? అత్తయ్య అవుతుంది కాబట్టి సో మదర్ ఇన్ లా అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మీకు ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మీకు ఇలా లేట్గా అవుతుంది, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో స్టెప్ బై స్టెప్ మీరు 1 by 1 ఇలా క్లియర్ గా వేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. ఓకేనా? నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువసేపు ఇస్తున్నాను కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో కోడింగ్ డీకోడింగ్ నుంచి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టుగెదర్ ఈజ్ రిటర్న్ యాజ్ OTEGHTRE. అలాగే సొల్యూషన్ ఈజ్ రిటర్న్ యాజ్ OSULITNO అండ్ ఎలిమెంట్స్ ఈజ్ రిటర్న్ యాజ్ LEMENEST. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ కంటిన్యూ ఇన్ దట్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మనం ఈ రెండింటికి మనం కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి? టుగెదర్ ని OTEGHTRE గా ఎలా చేంజ్ చేశారో మనం కనుక్కుందాం. ఓకేనా? టుగెదర్ ని ఈ విధంగా ఎలా చేంజ్ చేశారో మనం కనుక్కుందాం ఫస్ట్. సో ఇక్కడ చూడండి, టుగెదర్ కి నేను రాస్తున్నాను TOGETHER. టుగెదర్ ఉంది కదా? సో ఏ విధంగా చేంజ్ చేశారు? OTEGHTRE. ఇది ఇక్కడ టుగెదర్ నుంచి ఈ వర్డ్లోకి ఎలా చేంజ్ అయిందో మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, క్లియర్ గా మీరు చూసినట్లయితే టీ అనేది సెకండ్ లెటర్ గా మారింది, ఓ అనేది ఫస్ట్ లెటర్ గా మారింది. ఇక్కడ జీని ఈజీగా మార్చారు, అంటే జీ ప్లేస్ లో ఈ రాశారు, ఈ ప్లేస్ లో జీ రాశారు. తర్వాత టీహెచ్ ని హెచ్టీగా, టీ ప్లేస్ లో హెచ్, హెచ్ ప్లేస్ లో టీ. ఈఆర్ ని ఆర్ఈగా, ఆర్ ప్లేస్ లో ఈ ప్లేస్ లో ఆర్ గా రాశారు. ఓకేనా? సో ఈ విధంగా చేంజ్ చేశారు. సో సేమ్ అదే విధంగా సొల్యూషన్ కి దీనికి కూడా మనం ట్రై చేద్దాం. సొల్యూషన్ OSULITNO సేమ్ అదేనా కదా మనం ట్రై చేద్దాం. సొల్యూషన్ చూడండి, ఇక్కడ SOLUTION. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ విధంగా మార్చారంట వర్డ్? ఇది ITNO. క్లియర్ కదా? సో దీన్ని చూసినట్లయితే ఫస్ట్ లెటర్ ని సెకండ్ లెటర్ గా ఎస్ ప్లేస్ లో ఓ రాశారు, ఓ ప్లేస్ లో ఎస్ రాశారు. తర్వాత ఈ 2 లెటర్స్ ని ఎల్ ప్లేస్ లో యూ రాశారు, యూ ప్లేస్ లో ఎల్ రాశారు. టిఐ ప్లేస్ లో ఐటీ రాశారు, టీ ప్లేస్ లో ఐ ప్లేస్ లో టీ. ఓఎన్ ప్లేస్ లో ఓ ప్లేస్ లో ఎన్ ప్లేస్ లో ఓ రాశారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా? సో ఇది కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం కంటిన్యూ ఇంకా లాస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూ. సో కంటిన్యూ ఇచ్చారు కాబట్టి CONTINUE ఇలా ఇచ్చారు కదా? సో దీన్ని మనం కనుక మనం చూసినట్లయితే మనం ఇక్కడ ముందుగానే ఇట్లా డైరెక్షన్స్ వేసేసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఓ అనేది ఇక్కడికి వస్తుంది, సి అనేది ఇక్కడికి వెళ్తుంది, ఎన్ అనేది ఇటు వస్తుంది, టీ అనేది ముందు వెళ్తుంది. సో ఐ అనేది తర్వాత వస్తుంది, నేను ఇలా రాస్తున్నాను. ఎన్ అనేది ఇక్కడికి వెళ్తుంది, యు అనేది లాస్ట్కి వస్తుంది, ఈ అనేది ముందుకు వెళ్తుంది. సో ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, OCTNNIEUE. చూడండి సెకండ్ ఆప్షన్ OCTNNIEU. క్లియర్ కదా? సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఇది సీటింగ్ అరేంజ్మెంట్ ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ లేకుండా మనం క్లియర్గా రాద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ క్లియర్గా పెడుతున్నాను. ఫస్ట్ 7th క్వశ్చన్. సో 7 persons ADHKOP and R are
standing in a linear row facing north direction but not necessarily in the same order. D stands to the left of R. 2 persons stand between D and A. R stands exactly middle of the row. P stands immediate right of H. K stands fourth to the left of R. Then what is the position of O with respect to D? సో ఇది క్వశ్చన్ ఇచ్చారు. సో మనం తెలుగులో కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే క్వశ్చన్ని, సో ADHKOR అండ్ P, సో వీళ్ళు 7 కూడా ఒక లైన్లో నార్త్ సైడ్కి ఫేస్ చేసుకొని నిల్చొని ఉన్నారు. ఓకేనా? ఆ డైరెక్షన్లో నిల్చొని ఉన్నప్పుడు ఆ నార్త్ ఫేస్కి చూస్తూ నిల్చొని ఉన్న టైంలో ఎలా ఉన్నారంట, ఒకటే లైన్లో లేరు. సో అంటే ఒకటే లైన్లోనే ఇది సేమ్ ఆర్డర్లో లేరు, డిఫరెంట్ ఎటు పడితే అట్లా ఉన్నారు. సో అది చూసినట్లయితే D స్టాండ్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ R. సో D అనేది ఆర్కి లెఫ్ట్ సైడ్ ఉన్నారంట. క్లియరా? తర్వాత చూడండి, 2 persons స్టాండ్స్ బిట్వీన్ D అండ్ A. సారీ, ఇక్కడ క్వశ్చన్ నేను కొంచెం డిఫరెంట్ మిస్టేక్ రాశాను. D స్టాండ్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ R. అంటే D అనే అతను ఆర్కి 2 ప్లేస్లో ఎడమ వైపు లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నారు, నిల్చొని ఉన్నారు. అలాగే నెక్స్ట్ చూడండి, 2 persons స్టాండింగ్ బిట్వీన్ D అండ్ A. ఓకేనా? 2 persons స్టాండింగ్ బిట్వీన్ D అండ్ A అంటే Dకి Aకి మధ్యలో 2 persons ఉన్నారు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆర్ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ది రో. సో ఆర్ అనే అతను ఎగ్జాక్ట్ గా మిడిల్లో, ఆ రో ఏదైతే ఉందో మిడిల్లో ఉన్నారు అని చెప్పించారు. తర్వాత పి స్టాండ్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ది హెచ్. పి అనే అతను ఇమిడియట్ రైట్ ఆఫ్ ది హెచ్. సో హెచ్ అనే అతనికి ఇమిడియట్ రైట్ అంటే నెక్స్ట్ రైట్ సైడ్ లోనే, హెచ్ కి రైట్ సైడ్ లోనే పి అనే అతను ఉన్నారు. ఇక్కడ చూడండి, కే స్టాండ్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏ అనే అతను పర్సన్ కి ఫోర్త్ లెఫ్ట్, 1 2 3 4 ఫోర్త్ ప్లేస్ లో కే అనే అతను కూర్చొని ఉన్నారు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ వరకు మనకు ఇచ్చారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెయిన్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఓ విత్ రెస్పెక్ట్ టు డి అని ఇచ్చారు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ లీనియర్ ఆ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ లో ఎలా ఉన్నారో సో మనం ఆ డైరెక్షన్ లో కూర్చోపెడదాం ఫస్ట్. ఓకేనా? సో ఒక లైన్ తీసుకుంటే ఫస్ట్ మెయిన్ గా ఇది ఒక లైన్ అనుకుంటే, ఎటువైపు చూసుకుంటున్నారు, అందరూ నార్త్ సైడ్ చూస్తున్నారు, నార్త్ సైడ్ కి ఫేస్ చేస్తున్నారు. సో నార్త్ సైడ్ కి ఫేస్ చేస్తున్నారు అంటే, సో ఈ డైరెక్షన్ అంటే మీరు ఎటువైపు అయితే కూర్చున్నారో దాన్ని మీకు ఎదురుగా ఉన్న ఫేస్ నే నార్త్ ఫేస్ గా మీరు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇటు సైడ్ మొత్తం రైట్ సైడ్ అవుతుంది, ఇటు సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇది మీకు గుర్తుండాలి. ఇది గుర్తుంటే మీరు ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేసి అన్ని ప్లేసెస్ కూడా మీరు క్లియర్ గా రాస్తారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, డి స్టాండ్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో ఒకవేళ ఒక పొజిషన్ లో ఆర్ అనే అతను ఇక్కడ నిల్చొని ఇటు సైడ్ చూస్తున్నారు అంటే ఆర్ కి ఇటు సైడ్ మొత్తం రైట్ అవుతుంది, ఇటు సైడ్ మొత్తం లెఫ్ట్ అవుతుంది. కాబట్టి ఏ పొజిషన్ లో ఉన్నాడు, లెఫ్ట్ ఆఫ్ డి స్టాండ్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్ కి రెండో ప్లేస్ లో. క్లియర్ కదా? సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్ కి సెకండ్ ప్లేస్ లో డి అనే అతను కూర్చున్నాడు. సో ఫస్ట్ ప్లేస్ ఇదైతే సెకండ్ ప్లేస్ ఏంటి, ఇది అవుతుంది. డి అనే అతను ఈ ప్లేస్ లో డి అనే అతను కూర్చొని ఉన్నారు అని అర్థం. క్లియర్ కదా? సో నెక్స్ట్ పాయింట్ ఉంది, 2 persons స్టాండింగ్ బిట్వీన్ డి అండ్ ఏ. సో డి కి ఏ కి మధ్యలో 2 persons ఉన్నారు అని చెప్పారు. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయండి. సో 2 ఆప్షన్స్ కూడా నేను మీకు చెప్తాను, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ మనం వెళ్ళలేము. ఎగ్జామ్ మనకేంటంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ చేయడం కోసం డిఫరెంట్ టైప్స్ ఇస్తారు. కాబట్టి సో మనకు కూడా ఏంది, ఇప్పుడు మనకు 2 టైప్స్ వస్తాయి. సో నేను ఆలోచించే విధంలో కొందరు ఆలోచిస్తారు, ఇంకొక వేళ కొందరు ఆలోచిస్తారు. ఆ 2 వేస్ మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడ డి ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి డికి ఏకి మధ్యలో 2 కూర్చుంటారు అన్నారు. సో 2 అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, డి ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 2 ఉన్నారు కాబట్టి సో ఈ ప్లేస్ లో అయినా సరే ఏ అనే అతను రావచ్చు. లేదంటే ఇంకొకటి చూడండి, ఇది ఆప్షనల్, అంటే సెకండ్ ఆప్షన్ మనకి ఏదైతే ఉందో అది కూడా రాస్తాము. సో ఇక్కడ డి అనుకుందాము, ఇక్కడ మిడిల్లో ఒక ప్లేసు, ఇక్కడ ఆర్. ఇక్కడ మనం ఇందాక ఇటు రైట్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం. సో 2 ప్లేసుల్ని వదిలేసి థర్డ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో థర్డ్ ప్లేస్ లో మనం ఏ రాసుకోవచ్చు. సో డికి ఏకి మధ్యలో 2 ఉన్నారు కదా, సో ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ ఇలా రాసుకోవచ్చు. లేదా డి ఇక్కడ ఉన్నప్పుడు రైట్ సైడ్ లో 1 2 2 ఉన్నారు కాబట్టి 3వ ప్లేస్ లో మనం ఏ రాసుకోవచ్చు. సో ఈ వేలైనా రావచ్చు, ఈ వేలైనా రావచ్చు, మనం చెప్పలేం ఏదనేది ఎగ్జాక్ట్ గా మనం చెప్పలేం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం 2 వేస్ లో కూడా మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి,
ఆర్ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ది రో. సో ఆర్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉన్నారు. సో మొత్తం ఎంతమంది 7 పర్సన్స్. సో టోటల్ 7 మెంబర్స్ ఉన్నప్పుడు ఆర్ అనే వాళ్ళు మిడిల్ లో ఉన్నారంటే లెఫ్ట్ సైడ్ 3 మెంబర్స్, రైట్ సైడ్ 3 మెంబర్స్ అవుతారు. మిడిల్ లో ఆర్ అంటారు కదా, మొత్తం 7 మెంబర్స్. సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఆర్ అనే పర్సన్ ఇక్కడ తీసుకున్నాం అంటే 1 2 3 4 5 మెంబర్స్ ఇటు వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నది ఒకరే. సో వస్తే అతను ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. సో ఆర్ అనే అతను మిడిల్ లేక వస్తారా? రాలేరు, ఎందుకంటే రైట్ సైడ్ లోకి లాస్ట్ లేక వచ్చేసారు. సో ఇక్కడ ఒకవేళ మనం కనుక ఇక్కడ ఆర్ అనేది తీసుకుంటే, సో ఆర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి 1 2 3 మొత్తం 3 ప్లేసెస్ ఇక్కడ ఆర్ కి లెఫ్ట్ సైడ్ 3 ప్లేసెస్ తీసుకుంటే, రైట్ సైడ్ లో 1 2 3 రైట్ సైడ్ లో కూడా మనం 3 ప్లేసెస్ తీసుకున్నాం అనుకో, ఇది ఎగ్జాక్ట్ గా మిడిల్ పాయింట్ ఇది. ఓకే, ఇది మిడిల్ పాయింట్ అన్నప్పుడు రైట్ సైడ్ 3 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి. సో ఇది వస్తుంది కదా. సో ఈ ఆప్షన్ అనేది మనకు రాదు. సో మనం ముందుగానే ముందు జాగ్రత్త మనం వేసాం, కానీ ఇది రాలేదు. సో ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో మనం 2 పాయింట్స్ లో కూడా ఆలోచించవచ్చు. మీరు డైరెక్ట్ గా ఫస్ట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో డైరెక్ట్ ఇది ఆలోచించారనుకో మీకు ఆన్సర్ రాకపోవచ్చు. అందుకని మనం ఇంకొక వేలో కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఆర్ స్టాండ్స్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ది రో. సో ఇక్కడ ఆర్ అనేది మిడిల్ లో రాసాము. తర్వాత నెక్స్ట్ చూడండి, పి స్టాండ్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్ అని ఇచ్చారు. సో పి అనే అతను హెచ్ కి పక్కనే హెచ్ కి కుడి పక్కల ఆర్ అనే హెచ్ కి కుడి పక్కల పి అనే అతను ఉన్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒకవేళ హెచ్ రాసామనుకోండి, హెచ్ కి పక్కనే పి రాయాలి. సో డి ఆల్రెడీ ఉంది, సో ప్లేస్ లేదు. సో మీరు మెయిన్ గా ఆలోచించాల్సిందంటే పి అండ్ హెచ్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో పక్కనే రావాలి. అండ్ హెచ్ అనే అతను లెఫ్ట్ సైడ్ ఉంటే ఆర్ అనే అతను రైట్ సైడ్ లోకి వెళ్ళిపోవాలి. సో అలా ఉండాలి. సో మనకి పక్కన ప్లేస్ ఏమన్నా ఇక్కడ ఏమైనా అవుతుందా? రాదు. ఇక్కడ ఏమైనా అవుతుందా? రాదు. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ పి రాయాలా, హెచ్ రాయాలా, ఇక్కడ పి రాయాలా, హెచ్ రాయాలా అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో క్లియర్ గా రాశారు కాబట్టి పి స్టాండ్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ హెచ్. సో హెచ్ అనే అతను ఎవరైతే ఉంటారో హెచ్ కి రైట్ సైడ్ కుడి పక్కల వెంటనే పి అనే అతను రావాలి. ఇలా ఇచ్చారు. సో మనం ఏం రాసుకోవచ్చు, హెచ్ అనే అతను ఇక్కడ రాసుకోవచ్చు, పి అనే అతను ఇక్కడ రాసుకోవచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్ చూడండి, కే స్టాండ్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ కి 4 స్పేసెస్ 4th ప్లేస్ లో కే అనే అతను లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో ఏ అనేది ఇక్కడ ఉన్నారు కాబట్టి, సో ఫస్ట్ ప్లేస్ లో ఆర్ ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో ఎంటీ ఉంది, థర్డ్ ప్లేస్ లో డి ఉంది, 4th ప్లేస్ లో మనకి ఎవరు రావాలి? కే అనే అతను రావాలి. క్లియర్ కదా. సో ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ లో ఎవరు రావాలంటే మనకి ఇక్కడ పాయింట్స్ లో ఎక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ స్టార్టింగ్ లోకి వెళ్తే ఏ డిహెచ్ కే ఓ పి ఆర్ ఇచ్చారు. సో ఏ అనే అతను ఆల్రెడీ వచ్చేసారు, డి అనే అతను ఆల్రెడీ వచ్చారు, హెచ్ అనే అతను ఆల్రెడీ వచ్చేసారు, కే అనే అతను ఆల్రెడీ వచ్చేసారు, ఓ అనే అతను ఇంకా రాలేదు. సో ఓ అనే అతను మిగిలిపోయారు కాబట్టి సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఓ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే వేరే ప్లేస్ లో ఎక్కడ లేవు కాబట్టి. క్లియర్ కదా. ఇంకా నెక్స్ట్ చూడండి, పి ఆల్రెడీ వచ్చింది, ఆర్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో ఇది మనకు వచ్చిన పాయింట్స్. సో ఈ పాయింట్స్ లో నుంచి మనం క్వశ్చన్ చూడాలి. సో ఇది ఏదైతే మన సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చిందో ఈ అరేంజ్మెంట్ లో నుంచి మనం క్వశ్చన్ చూడాలి. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఓ విత్ రెస్పెక్ట్ టు డి? అంటే డి ప్లేస్ లో మీరు కనుక ఉంటే, డి ప్లేస్ లో మీరు ఉంటే ఓ అనే పొజిషన్ ఏ పొజిషన్ అన్నాడు. సో ఇది డి పొజిషన్ కాబట్టి ఇమీడియట్ రైట్. సో డి కి కుడి పక్కన ఇది డి అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ డికి లెఫ్ట్ సైడ్ ఇది అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. సో డికి రైట్ సైడ్ ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఓ అనే అతను ఉన్నాడు కాబట్టి సో ఇమ్మీడియట్ రైట్ అనేది మనకు ఆప్షన్ అవుతుంది. క్లియర్ కదా. సో ఈ విధంగా మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ ని చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, 4 నెంబర్ pairs have been given out of which 3 are alike in some manner and 1 is different. సెలెక్ట్ ద వన్ దట్ ఈస్ డిఫరెంట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే 4 pairs అనేవి ఇచ్చారు. సో 743 547 508 364 672 528 391 247 ఈ 4 pairs ఇచ్చారు. సో ఈ 4 pairs లో కూడా 3 pairs ఏవైతే ఉన్నాయో అవి ఒకలాగా ఒక సేమ్ రిలేషన్ లో ఉంటాయి. ఒక పేర్ ఏదైతే ఉందో ఈ 4 ఆప్షన్స్ లో ఒక పేర్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ గా ఉంది. ఆ డిఫరెంట్ గా ఉన్న పేర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయాలనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య రిలేషన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో ఆ డిఫరెన్స్ చూద్దాం. అంటే 743 లో నుంచి 547 మైనస్ చేద్దాం. ఓకేనా. 743 లో నుంచి 547 మైనస్ చేస్తే ఇక్కడ చూడండి 3 లోంచి 7 వెళ్తుందా వెళ్దు. మనం 1 క్యారీ చేస్తే 13 లోంచి 7 వెళ్తే మనకి ఏమొస్తుంది 6 అనేది వస్తుంది. సో ఇక్కడ 13 ఇక్కడ 3 ఉంటుంది, 3 లోంచి 4 వెళ్ళదు కాబట్టి క్యారీ తీసుకున్నాం. సో 13 లోంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 13 లోంచి 4 తీసేస్తే 7 వస్తుంది. క్లియర్ కదా. సారీ 7 కాదు 9 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 6 అంటే ఇక్కడ ఆల్రెడీ 1 క్యారీ అయిపోయింది కాబట్టి ఇక్కడ 7 ప్లస్ 6 ఉంటుంది. 6 కి 5 కి మధ్య రిలేషన్ ఎంత ఉంది? 1. నెక్స్ట్ చూడండి, 8 లోంచి 4 తీసేస్తే 4, 0 లోంచి 6 వెళ్ళదు కాబట్టి 10 లోంచి 6 తీసేస్తే ఎంత వస్తుంది? 4. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 5 లోంచి 1 క్యారీ అయిపోయింది కాబట్టి 4 కి 3 కి మధ్య 1.
క్లియర్ కదా? సో ఇక్కడ చూడండి 2 లోంచి 8 వెళ్ళలేదు, 12 లోంచి 8 తీసేస్తే 4, ఇక్కడ 6 ఉంటుంది అంటే 12 ఇక్కడ 1 క్యారీ ఉంది, 6 లో నుంచి 2 తీసేస్తే 4, ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంటుంది 6 ఉంది, ఇక్కడ 5 ఉంది 1, సో 144 వచ్చింది కాబట్టి సో అంటే ఇక్కడ ఏం చెప్పారు ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంటుంది, రిమైనింగ్ 3 ఒకలాగా ఉంటాయి కదా, సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా 144 వస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. 1 లోంచి 7 వెళ్ళాలి కాబట్టి క్యారీ తీసుకుంటే 11 లోంచి 7 వెళ్తే 4, అలాగే ఇక్కడ 8 ఉంటుంది, 9 ప్లస్ లో 8 ఉంటుంది, 8 లోంచి 4 తీసేస్తే 4, 3 లోంచి 2 తీసేస్తే 1 వస్తుంది. సో ఈ 3 అనేది ఒకవేళ ఉన్నాయి, ఈ ఫోర్త్ వన్ ఈ ఫస్ట్ వన్ ఆప్షన్ 743 547 ఈ పేరు ఏదైతే ఉందో ఈ పేరు అనేది డిఫరెంట్గా ఉంది, సో ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సో ఈ విధంగా మనం చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చెక్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఫార్వర్డ్ చేశారంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ కోడింగ్ డికోడింగ్ లో నుంచి ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ ది వర్డ్ బ్రాండ్ BRAND is written as 5, 21, 4, 17, 7. How will you write human HUMAN in the same language? సో ఇక్కడ చూడండి తెలుగులో ఏంటంటే ఈ BRAND అనే వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్ ని 5, 21, 4, 17, 7 గా రాస్తే సేమ్ అదే వేలో HUMAN ని ఏ విధంగా రాస్తారు అనే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ బ్రాండ్ ని 5, 21, 4, 17, 7 ని ఏ విధంగా రాస్తారనేది మనం ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ రాస్తున్నాను నేను క్యాపిటల్ లెటర్స్ లో వస్తాను BRAND నేను ఇక్కడ రాశాను. ఓకే కదా? సో ఇక్కడ నేను మళ్ళీ ఏ విధంగా రాశారు 5, 21, 4, 17, 7 సో ఈ విధంగా రాశారు. సో మనం ఈ BRAND కి మనం ఆల్ఫాబెటికల్ లెటర్స్ లో ఏ నెంబర్స్ వస్తారో రాద్దాం. సో B అంటే ఏంటి సెకండ్ లెటర్ సెకండ్ పొజిషన్, సో B కి 2 వస్తుంది, R 18, A 1, N 14, D 4. క్లియర్ కదా? సో ఇక్కడ 2 కి 5 కి మధ్య రిలేషన్ చూస్తే ఏముంది, 2 నుంచి 5 వెళ్ళాలంటే ఏం చేశారు +3 యాడ్ చేశారు, 18 కి 21 గా చేంజ్ అవ్వడానికి ఏం చేశారు +3 ని యాడ్ చేశారు, 1 ని 4 గా వెళ్ళాలంటే ఏం చేశారు +4 ని యాడ్ చేశారు. సో ప్రతి ఒక్క దానికి కూడా +3 ని మనకి యాడ్ చేయడం జరిగింది. 4 ని 7 గా వెళ్ళాలంటే +3 యాడ్ చేయాలి, 14 ని 17 గా వెళ్ళాలంటే +3 ని యాడ్ చేయాలి. సో సేమ్ అదే విధంగా అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఇక్కడ వచ్చిన లెటర్స్ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ లెటర్స్ ఏ పొజిషన్ లో అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ ని తీసుకొని ఆ నెంబర్స్ కి +3 యాడ్ చేస్తే ఈ నెంబర్ అనేది వచ్చింది. సో సేమ్ అదే విధంగా మనం హ్యూమన్ కూడా రాద్దాం. చూడండి HUMAN క్లియర్ కదా? సో H అంటే మనకి ఏ పొజిషన్ వస్తుంది 7, U అంటే మనకి ఏమొస్తుంది 21, M అంటే 13, A 1, N 14. ఓకేనా? సో వీటన్ని కూడా మనం ఏం చేయాలి +3 యాడ్ చేయాలి. 7 + 3 ఎంత అవుతుంది చెప్పండి, 7 + 3 1 సెకండ్ సారీ ఈ 7 కాదు, H అంటే 8 సారీ నేనే బై మిస్టేక్ G లెటర్ తప్పు రాశాను. సో 8 కి +3 చేస్తే 11, U అంటే 21 కి +3 చేస్తే 24, 13 కి +3 చేస్తే 16, 1 కి +3 చేస్తే 4, 14 కి +3 చేస్తే 17. సో 11, 24, 16, 4, 17. సో ఇది మన ఆన్సర్. ఎక్కడ ఉంది 11, 24, 16, 4, 17, 17. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే ఫస్ట్ మీకు ప్రతి ఒక్కరికి కూడా ABCDలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లో ABCDలు ఏవైతే ఉంటాయి A to Z వరకు వాటి యొక్క ప్లేసెస్ ఏవైతే ఉంటాయి 1, 2, 3, 4, 5 అనేసి సో యాజ్ ఇట్ ఈస్ గా మీకు నెంబర్స్ అనేవి ఈజీగా గుర్తుండాలి, అప్పుడు మాత్రం మీరు చేయగలరు. సో ఇప్పుడు చూడండి నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, ఇక్కడ 7 రాసుకున్నాను కాబట్టి ఆన్సర్ తప్పు వచ్చేసింది, బై మిస్టేక్ నేను చూసుకోలేదు. సో H అనేది 8th పొజిషన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లో, సో 8 అనేది రాసుకోవాలి, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి అది తప్పు వచ్చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ టాపిక్ అండి ఈ టాపిక్ సిరీస్ లో, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో మీరు చూడండి మీకు అందరికీ కూడా చాలా కోచింగ్ సెంటర్స్ లో కావచ్చు, చాలా వీడియోస్ లో కావచ్చు, యూట్యూబ్ లో వీడియోస్ కావచ్చు, ఎక్కడైనా సరే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో ఇట్లా డిఫరెన్స్ తీసుకొని సో వాటిని రౌండ్ ఫిగర్ తీసుకొని 20గా తీసుకొని 20ని ఏ విధంగా తీసుకోవచ్చు 4 లెటర్స్ అయినా తీసుకోవచ్చు, 5 లెటర్స్ అయినా తీసుకోవచ్చు, అలా తీసుకోమని చెప్పేసి అప్పుడు మనకు చెప్తారు. అలా మీరు చేశారంటే మీకు కొంచెం టైం తీసుకోవచ్చు అండ్ ఆలోచించినప్పుడు మనకు టైం పడుతుంది. సో అలా కాకుండా ఈజీ వేలో ఇంకొక వేలో మనం ఏ విధంగా చేద్దామంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ మనకి H వచ్చింది.
హెచ్ వచ్చింది కదా. సో హెచ్ అనే లెటర్ మళ్ళీ ఇంకెక్కడైనా ఉందా? సో హెచ్ అనే లెటర్ ఇక్కడ ఉంది. సో హెచ్కి పక్కన ఎవరున్నారు? ఇమీడియట్ పక్కన ఐ ఉంది కాబట్టి నేను ఐ అనే లెటర్ని ఇక్కడ రాసేసుకుంటాను. నాకు ఈ ఆన్సర్స్తో అవసరం లేదు, ఎన్ని లైన్స్ ఉన్నాయని నాకు అనవసరం లేదు, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయనేది నాకు అనవసరం. నేను ఏం చేస్తున్నాను క్లియర్గా చూడండి. హెచ్ అనే లెటర్ ఇక్కడ ఉంది. హెచ్ పక్కన మనకు ఎంటీ ప్లేస్ ఇచ్చి ఈ ఎంటీ ప్లేస్లో ఏ లెటర్ రావాలి అని అడిగారు. సో హెచ్ అనేది ఇంకెక్కడైనా ఉందా అని చూస్తే హెచ్ ఇక్కడ ఉంది. హెచ్కి ఆనుకొని నెక్స్ట్ ప్లేస్లో ఏముందంటే ఇక్కడ ఆల్రెడీ ఐ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు. సో నేను ఏం చేస్తాను అంటే ఐ అనేది ఇక్కడ రాసుకునేసాను. నెక్స్ట్ టీ ఉంది, సి ఉంది, తర్వాత ప్లేస్ వచ్చింది. సో సి తర్వాత ఎంటీ ప్లేస్ ఉంది కాబట్టి సి ఎక్కడైనా వచ్చిందా? సో సి ఇక్కడ ఉంది. సి ఇక్కడ ఉంది కాబట్టి తర్వాత ప్లేస్లో ఏముంది? జీ ఉంది. సో ఆటోమేటిక్గా నేను ఇక్కడ జీ అనేది నేను రాసుకునేస్తాను. ఫస్ట్ నేను ఇలా రాస్తాను, మీకు ఆన్సర్ వచ్చిందో లేదో మీరు తర్వాత కూడా చూసుకోవాలంటే. నెక్స్ట్ ఎన్ ఉంది. ఎన్ తర్వాత ఇంకే ప్లేస్ ఇక్కడ వచ్చింది. ఎన్ తర్వాత ప్లేస్ ఉంది కాబట్టి ఈ ఎంటీ ప్లేస్లో ఎన్కు తర్వాత ఏదో వస్తుందో మనకు కావాలి. ఎన్ అనే లెటర్ ఎక్కడైనా ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. సో ఎన్ తర్వాత ఏముంది? కే ఉంది. సో కే. హెచ్ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది. సో ఐ తర్వాత కాబట్టి ఐ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది ఐ ఆల్రెడీ. ఐ తర్వాత ఏముంది? టీ ఉంది. సో టీ వచ్చేసింది. తర్వాత చూడండి టీ తర్వాత ఏముంది? సి ఉంది. సో ఇక్కడ కూడా టీ తర్వాత క్వశ్చన్లో అదే ఆటోమేటిక్గా క్వశ్చన్లోనే ఇచ్చారు టీ తర్వాత సి ఉంటుంది అనేసి. సో సి తర్వాత ఆటోమేటిక్గా జీ ఉంది. సో సి తర్వాత జీ వచ్చేసింది. జీ తర్వాత ఏముంది? జీ తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎన్ ఉంది కాబట్టి నేను ఎన్ రాస్తున్నాను. ఎన్ తర్వాత కే, ఇక్కడ కూడా ఎన్ తర్వాత కే వచ్చేసింది. తర్వాత చూడండి కే తర్వాత ఏముంది? కే తర్వాత మనకి ఇక్కడ హెచ్ వచ్చింది. సో నేను హెచ్ అనేది ఇక్కడ రాస్తున్నాను. హెచ్ తర్వాత ఐ, హెచ్ తర్వాత ఐ, ఐ తర్వాత ఏముంది? ఐ తర్వాత టీ ఉంది. ఇక్కడ కూడా ఐ తర్వాత టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా టీనే వస్తుంది. క్లియర్ కదా. సో తర్వాత టీ తర్వాత సి ఉంది. టీసీ, టీసీ, టీసీ. క్లియరా. సి తర్వాత ఏముంది చూసుకోండి. సి తర్వాత ఇక్కడ జీ ఉంది. ఇక్కడ క్వశ్చన్లో సి తర్వాత జీ అనేది క్లియర్గా ఇచ్చారు కాబట్టి సి తర్వాత జీ రాశాను. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమేమి ఆన్సర్స్ రాశాను చూడండి. ఫస్ట్ ఐ రాశాను, తర్వాత జీ రాశాను, తర్వాత కే రాశాను, తర్వాత టీ, తర్వాత ఎన్, హెచ్, టీ, తర్వాత జీ. ఈ ఆప్షన్ ఎక్కడుందో మీరు చెక్ చేయండి. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ చూస్తాను. ఐ, జీ, కే, టీ, ఎన్, హెచ్, టీ, జీ. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా చూడండి. కేజీ వచ్చింది. మనకి ఏమొచ్చింది? జీకే అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకు సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఫోర్త్ ఆప్షన్ తప్పు అవుతుంది, ఎందుకంటే ఐతో స్టార్ట్ అయ్యి 2 లెటర్లు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా మీరు చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. అదే కానీ మీరు లైన్లు వేసుకుంటారు 1 2 3 4 5 6 7. సో ఇక్కడికి ఒకటే లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ అలా గీసుకున్నాను అనుకో. ఈ 21 ఉంది. 21 ని మనము ఏ విధంగా తీసుకోవాలి? 3 into 7. సో 3 into 7 కాబట్టి సో 7 లెటర్స్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో HITC, GNK, HITC, GNK. యాజ్ ఇట్ ఈస్ అన్ని క్లియర్గా వచ్చేస్తాయి. మీరు అంత లైన్లు వేసుకునే బదులు మీరు ఏ లెటర్స్ ఈ ఇక్కడ ఇచ్చిన లెటర్ పక్కన ఏదైనా ఎంటీ ప్లేస్ ఉందంటే ఆ ఎంటీ ప్లేస్లో ఎక్కడో చోట మీకు ఇచ్చింటాడు. హెచ్ తర్వాత ఏదైతే ఉంటుందో ఆ లెటర్ ఎక్కడో చోట ఇచ్చి ఉంటాడు. మీరు అది చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా చేస్తే మీకు ఈజీగా వస్తుంది. లేదు అంటే మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. సో ఈ లెటర్ సిరీస్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్గా మన రీజనింగ్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా అన్ని టాపిక్స్ వైజ్గా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. జీరో నాలెడ్జ్ నుంచి అసలు మాకు ఏం తెలియదు అన్న వాళ్ళు కూడా మనకు రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వీడియోస్ చూసారంటే మాత్రం వాళ్ళు కూడా ఓకే నాకు ఈ సబ్జెక్ట్ వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్తో మన ఛానల్ నుంచి వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఫ్రీనే ఫ్రెండ్స్. కింద కావాలంటే కింద చూడండి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. టాపిక్ వైజ్గా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. నాట్ ఓన్లీ రీజనింగ్, అర్థమెటిక్ కూడా ప్రతి ఒక్క టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని కూడా వీడియోస్ అనేవి యూట్యూబ్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని కూడా చూసి మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 11th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సో 11th క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూడండి. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ the numbers are related in the same ways as are the numbers of the given sets. సో ఇక్కడ క్వశ్చన్ తెలుగు చెప్తాను చూడండి. ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఇక్కడ పేర్స్ ఇచ్చారో 40 25 10 14 47 80. సో వీటి మధ్య ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ అదే రిలేషన్ లో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ లో ఏదో ఒకదానికి రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఆ రిలేషన్ కనుక్కొని సో సేమ్ రిలేషన్ లో ఏదైతే కరెక్ట్ ఆప్షన్ వస్తుందో అది మనకు కనుక్కోమని చెప్పాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి 40 25 10 40 25 10 10 40 25. సో ఈ వీటి మధ్య రిలేషన్ గా మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి క్లియర్ గా ఈ 40 25 10 నుంచి చూస్తున్నాను. 40 ప్లస్ 10 డివైడెడ్ బై 2 చేస్తే మనకేమొస్తుంది? 40 ప్లస్ 10 ఎంత? 50. 50 బై 2 ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో సేమ్ అదే విధంగా ఇది కూడా చూడండి 14 ప్లస్ 80 డివైడెడ్ బై అంటే ఫస్ట్
ఫస్ట్ది లాస్ట్ది కలిపి బై 2 చేస్తే మిడిల్లో వస్తుంది. అలా నేను చేస్తున్నాను. సో 14 ప్లస్ 80 డివైడెడ్ బై 2 ఎంత? 80 ప్లస్ 14 ఎంత అవుతుంది? 94. 94 బై 2 అంటే ఎంత అవుతుంది? 47. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసిందా? సో సేమ్ ఇదే వేలో ఇక్కడ ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది మనం చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి 15 65. సో 15 ప్లస్ 65 డివైడెడ్ బై 2. సో 15 ప్లస్ 65 అంటే ఎంత అవుతుంది? 67 80 అవుతుంది. 80 బై 2 ఎంత అవుతుంది? మనకు క్యాన్సిల్ చేస్తే 40 అనేది వస్తుంది. సో 40 అనేది ఇక్కడ వచ్చిందా? సో ఈ ఆప్షన్ రాంగ్, 20 ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి 19 ప్లస్ 51 డివైడెడ్ బై 2. 19 ప్లస్ 51 అంటే ఎంత? 51 ప్లస్ 9 ఎంత? 60. 60 ప్లస్ 10 70. 70 డివైడెడ్ బై 2. 2 1 2 35. సో ఆన్సర్ ఎంత? 35. 35 అనేది ఇక్కడ వచ్చేసింది కదా, మిడిల్లో 35 అనేది రైట్ ఆన్సర్ వచ్చింది. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఇదే కాబట్టి ఇది ఆన్సర్ పెట్టేసాం. క్లియర్ కదా? సో వీటి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ అదే రిలేషన్లో ఈ సెకండ్ ఆప్షన్ అనేది వచ్చేసింది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా క్లియర్గా. ఓకేనా? సో మీరు చెక్ చేయమంటే చేస్తాం. ఇక్కడ చూడండి 20 ప్లస్ 60 ఎంత? 20 ప్లస్ 60 అంటే 80 అవుతుంది. 80 బై 2 ఎంత అవుతుంది? 40. కానీ ఇక్కడ ఎంత ఉంది? 50 ఉంది. సో ఇది రాంగ్. ఇక్కడ 12 92. సో 12 ప్లస్ 92 ఎంత అవుతుంది? 92 102 104. 104 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 52 అవుతుంది. సో 52 ప్లస్ మనకి 49 ఉంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. క్లియర్ కదా? సో ఇది మాత్రం మన కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ చూడండి 7 14 క్వశ్చన్ మార్క్ 140 700 1400. సో ఇలా ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏదైతే వస్తుందో ఆ ఆప్షన్ ఏదైతే ఉందో వీటిలోంచి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో దీన్ని నేను 2 వేస్ లో చేస్తాను. ఈజీగా చేయొచ్చు, మనం ఎక్కువ మైండ్ పెట్టి ఆలోచించి కూడా చేయొచ్చు. ఎక్కువ మైండ్ పెట్టి ఆలోచించాలంటే కొంచెం టైం తీసుకుంటుంది, లేదా ఈజీగా చేయాలంటే మనం బేసిక్ జనరల్ నాలెడ్జ్ ప్రకారం చెక్ చేసినా కానీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకు నాలెడ్జ్ పెట్టే చూద్దాం. సో ఇక్కడ చూడండి 700 కి 1400 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 700 కి 14 మధ్య డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ప్లస్ 700 అని వేసుకోవచ్చు, లేదా ఇంటూ 2 అయినా వేసుకోవచ్చు. క్లియరా? 700 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1400. క్లియర్ కదా? సో 140 కి 700 కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే 00 పక్కన పెట్టండి. 14 కి 70 కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇంటూ 5. సో 14 5 70. సో 140 ఇంటూ 5 ఈక్వల్ టు 700. క్లియర్ కదా? సో ఇక్కడ 7 కి 14 కి మధ్య రిలేషన్ ఏముంది? ఇక్కడ 7 2 14. సో ఇంటూ 2. సో ఇక్కడ చూడండి ఇంటూ 2 ఉంది, ఇంటూ 2 ఇంటూ 5 ఉంది కాబట్టి సో నేనేం చేస్తానంటే ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5 అలా చేసుకుంటూ వెళ్దాం. సో ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 5 చేద్దాం, ఇక్కడ ఇంటూ 2 చేద్దాం, తర్వాత ఆల్రెడీ ఇంటూ 5 వచ్చింది, ఆల్రెడీ ఇంటూ 2 వచ్చేసింది. సో 14 ఇంటూ 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 14 5 ఎంత? 70. సో 70 ఇంటూ 2 140. 140 ఇంటూ 5 700. 700 ఇంటూ 2 1400. సో ఇలా వచ్చేసింది కదా? సో సేమ్ అదే విధంగా ఇంకొకసారి చూడండి 7 14 క్వశ్చన్ మార్కు 140 700 1400. జస్ట్ మీరు బేసిక్గా ఒకసారి మీరు ఆలోచించారంటే ఇక్కడ లెటర్స్ అనేవి మీకు నెంబర్స్ అనేవి ఏవో వచ్చాయి? 7 ఉంది, 14 ఉంది, ఇందులో 14 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 14 ఉంది. సో అన్ని 7 14 7 14 7 14 కాబట్టి సో ఇక్కడ చూడండి ఇందులో జీరోస్ లేవు. ఇందులో 14 కి ఇక్కడ చూడండి ఈ 7 కి ఈ 14 కి ఇక్కడ ఈ లాస్ట్ రెండు నెంబర్స్ చూస్తే 2 zeros యాడ్ అయ్యి ఇందులో జీరోసే లేవు. ఇందులో ఒక జస్ట్ ఈ రెండింటిని చూసుకుంటే ఒక 0 యాడ్ అవుతుంది. ఇక్కడ 7 పెట్టి ఒక 0 వేసారు అనుకోండి. సో 7 14 7 14 7 14 జీరోస్ పక్కన పెట్టండి. 7 14 7 14 7 14. క్లియర్ కదా? సో అప్పుడేమొస్తుంది? ఇక్కడ జీరోస్ లేవు, ఇక్కడ 1 0 వచ్చింది, ఇక్కడ 2 zeros వచ్చింది. సో 70 అనేది మన ఆప్షన్ అవుతుంది. సో ఇలా చేసిన 70 వస్తుంది, ఇలా చేసిన 70 వస్తుంది. ఎందుకంటే 7 14 ఈ నెంబర్స్ మాత్రమే క్యాలిక్యులేట్ తీసుకున్నాడు, వేరే నెంబర్స్ ఏం తీసుకోలేదు. వేరే నెంబర్స్ ఉంటే మనం ఇలా డిఫరెంట్గా ఆలోచించాలి. ఇలా ఈజీగా ఇచ్చినప్పుడు ఈజీగానే మనం చేయాలి. ఎందుకంటే టైమింగ్ అనేది తక్కువ ఇస్తారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీ వేలో ఇచ్చినప్పుడు వాటికి తక్కువ టైం కేటాయించాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఏవైతే మనకు ఎక్కువ మ్యాటర్ ఇచ్చి లేదంటే ఎక్కువ ఇచ్చి మనం ఎక్కువ కాల్కులేషన్ చేయాల్సి వస్తుందో అలాంటి ప్లేస్లో ఎక్కువ కాల్కులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్న దగ్గర కూడా మనం ఎక్కువ కాల్కులేషన్ చేసుకుంటే పెద్ద వాటి దగ్గర కూడా ఎక్కువ కాల్కులేషన్ చేసుకుంటే వెళ్దాం అనుకోండి, టైం అనేది సరిపోదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి. సో ఇప్పుడు 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ ఇక్కడ చూడండి ట్రయాంగిల్స్ నుంచి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్ లో మనకు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడిగారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ చూస్తున్నాను. సో ఈ బిగ్ సర్కిల్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉంది, ఈ లైన్ కూడా స్ట్రైట్ గా ఉంది. కానీ ఈ లైన్ చూడండి,
ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉందంటే స్ట్రైట్గా లేదు. ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు ఒకసారి ఒక లైన్ వచ్చింది, ఇక్కడ నుంచి సైడ్ వెళ్ళిపోయింది. సో ఇది స్ట్రైట్ లైన్ కాదు మొత్తంగా. ఇక్కడ కూడా చూడండి, ఇది స్ట్రైట్ లైన్ అంటే ఇది కూడా కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి లైన్ మారిపోయింది. సో ఇది స్ట్రైట్ లైన్ కాదు, ఇది కూడా స్ట్రైట్ లైన్ కాదు, ఇది మాత్రమే స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనం చూద్దాం. సో మనం ఈజీగా మనం చేయాలంటే ఫస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా చేయాలంటే మనకి ఇక్కడ 3 వేస్ ఉన్నాయి. సో 3 వేస్ ఫస్ట్ అంటే ఒకటే వేలోనే మనం 3 టైప్స్లో మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. సో సింగిల్ ఏంటంటే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. సో ఫస్ట్ రాస్తున్నాం 1 2 3 4 5 6 మొత్తం ఎన్ని ఉన్నాయి? సో సింగిల్గా ఎన్ని ఉన్నాయంటే 6 ట్రయాంగిల్స్ వచ్చాయి. క్లియర్ కదా? నెక్స్ట్ 2 చూద్దాం. 2 అంటే ఏంటివి? ఇక్కడ 5 4 చూడండి, ఇదొక సర్కిల్. 5 ఇటువైపు నుంచి 4 ఇటువైపు నుంచి ఒక సర్కిల్, 5 ఇటువైపు 4 ఇటువైపు నుంచి చూస్తే ఒక ట్రయాంగిల్ వచ్చింది. అంటే ఈ రెండు కలిపితే ఒక ట్రయాంగిల్ వచ్చింది, ఈ రెండు కలిపితే ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా. సో 5, 4 ఒక ట్రయాంగిల్ వచ్చింది. 2, 3 చూడండి, 2, 3 పెద్దది. సో 2, 3 ఒక ట్రయాంగిల్ వచ్చింది. 1, 6 అనేది ఒక ట్రయాంగిల్ వచ్చింది. 1, 6. సో మనం 2 తీసుకున్నప్పుడు 3 వచ్చాయి. క్లియర్ కదా? ఇప్పుడు 3 తీసుకున్నాం. సో 5 4 3 ఈ 3 తీసుకుంటే 5 4 3 పెద్ద ట్రయాంగిల్ వస్తుందా? చూడండి, 5 4 3 నుంచి ఇది వచ్చింది కదా. సో 5 4 3 నుంచి ఒకటి, 6 1 2 నుంచి ఇలా వెళ్ళి ఇలా కంప్లీట్గా పైకి వెళ్ళి ఇలా వచ్చింది. సో నేను రాస్తున్నప్పుడు మీకు అట్లా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి 1 2 6 ఇక్కడ నుంచి ఒకటి, 3 4 5 ఇక్కడ నుంచి ఒకటి. సో 3 తీసుకున్నప్పుడు మనకు 2 వచ్చాయి. ఓకేనా? ఇంకా మొత్తం అన్ని కూడా చూసుకోండి, పెద్ద సర్కిల్, పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే మనకు మొత్తం అన్ని కలుపుకున్నప్పుడు ఆల్ తీసుకుంటే ఒకటి వచ్చింది. సో 6 + 3 9, 9 + 2 11, 11 + 1 12.